నమస్తే. సో సెంట్రల్ గవర్నమెంట్ సిఐఏ ఇంప్లిమెంటేషన్ నోటీస్ ఇచ్చేసింది కదా. సో ఇంప్లిమెంటేషన్కి దీనివల్ల ఇప్పుడు ముస్లిమ్స్ చాలామంది కొంతమంది ప్రొటెస్ట్లు చేయటము, బయట వేరే విదేశాల న్యూస్ ఛానల్స్ నెగిటివ్గా ప్రొజెక్ట్ చేయడం, ఇది తీసి యాంటీ హిందీ ముస్లిం లా ఇది అని చెప్పని ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఇప్పుడు కాదు, చాలా రోజుల నుంచి అది మాట్లాడిన అప్పటి నుంచి కూడా విపరీతంగా ప్రొజెక్ట్ చేశారు ఇండియాకి అగెన్స్ట్గా. అయితే ఇప్పుడు ఈ సిఏఏ వల్ల లాభం ఎవరికి జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుందంటే ఎవరికి నష్టం జరగట్లేదు. ఈ పాకిస్తాన్లో హిందువులు వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తుంటే వాళ్ళు అక్కడ బతకలేక బంగ్లాదేశ్లోంచి కానీ లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో ఈ మూడు దేశాల నుంచి నాన్ ముస్లిమ్స్ ఈ మూడు దేశాల నుంచి ఇస్లామిక్ దేశాలుగా వాళ్ళు ప్రకటించుకున్నారు. కాబట్టి నాన్ ముస్లిమ్స్ ఎవరైనా సరే, క్రిస్టియన్స్, జొరాస్ట్రియన్స్, సిఖ్స్, బుద్ధిస్టులు, హిందువులు ఎవరైనా కానీ, నాన్ హిందూస్ వీళ్ళు ఎవరైనా కానీ, జైన్స్ వీళ్ళు ఎవరైనా కానీ భారతదేశానికి వచ్చి ఎన్నో సంవత్సరాల నుంచి శరణార్థులుగా ఉంటూ ఏ రికగ్నిషన్ లేకుండా బతుకుతున్న వాళ్ళకి ఇదొక వాళ్ళకి పాపం చేయూతను ఇచ్చినట్టు అవుతుంది. ఎందుకంటే ఈ క్యాష్ ఎకానమీ ఉన్నంత వరకు వాళ్ళు ఏదో ఒక పని ఏదో చిన్న చిన్న పనులు చేసుకొని బతుకుతూ ఉండేవాళ్ళు. సో ఇప్పుడు డిజిటలైజ్ అయిపోయిన తర్వాత ఆధార్ కార్డులు వచ్చి డిజిటలైజ్ అయిపోయి ఇప్పుడు అన్ని పాన్ కార్డులు, అన్ని లింకులు ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ చాలా డిఫికల్ట్ అయిపోయింది. ఇప్పుడు అన్ని ఫోన్ పేమెంట్లు వాళ్ళకి ఇవన్నీ ఏం యూజ్ చేయడానికి ఉండదు, వాళ్ళకి ఆధార్ కార్డు ఉండదు, సిటిజన్షిప్ లేదు కాబట్టి. సో వాళ్ళని పిల్లల్ని ఇప్పుడు స్కూల్లో జాయిన్ చేయాలంటే ఆధార్ కార్డు లేకుండా జాయిన్ చేయట్లేదు. సో వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించుకోవడానికి లేదు. వాళ్ళకి ఒక ఆటో నడుపుకుందామని చెప్పారంటే వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ రాదు. ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇన్ని 70 సంవత్సరాల నుంచి వాళ్ళ పెట్టబిడ్డ చదువుకొని ఇండియాకి వస్తే ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకి మనం ఆధార్ చూపించకుండా వాళ్ళు పాపం స్లమ్స్లో బతుకుతూ ఉన్నారు. సో ఇట్లాంటి పీపుల్ ఎక్కువగా రాజస్థాన్లో, ఢిల్లీలో, లేకపోతే బెంగాల్లో, అస్సాంలో, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇట్లా ఎక్కువ చోట్ల ఎక్కువ పాపులేషన్ ఉంది. అంటే కాన్సన్ట్రేటెడ్ పాపులేషన్, ఇట్లా వలస వచ్చిన పాపులేషన్. కాశ్మీర్లో అయితే ఇంకా దారుణం. వాళ్ళకి 46 కంటే ముందు వచ్చిన వాళ్ళని మేము తర్వాత వచ్చిన వాళ్ళని మేము కన్సిడర్ చేయమని చెప్పి వాళ్ళు సపరేట్గా పాస్ చేసుకున్నారు. వీడు ఒప్పుకున్నాడు, నెహ్రూ గారు. వాళ్ళని మేము రికగ్నైజ్ చేయము అని చెప్పి వాళ్ళకి 46 తర్వాత వచ్చిన వాళ్ళని కూడా, అంటే పార్టీషన్ కంటే ముందు ఇండియాలోకి వచ్చిన పాకిస్తాన్ సైడ్ నుంచి ఇండియాలోకి వచ్చిన వాళ్ళని కూడా ఈ రోజు దాకా వాళ్ళకి రికగ్నిషన్ లేదు పాకిస్తాన్లో, జమ్మూ అండ్ కాశ్మీర్. సో వాళ్ళందరూ ఈ రోజున వాళ్ళు మోడీ గారిని ఎలా చూస్తున్నారో చూద్దాం. ఇప్పుడు చూడండి. मैं तो मानता मोदी जो है अपना राम का अवतार, मैं ऐसे मानता है. ఏమంటున్నారు? మోడీ గారు రాముడు అవతారం మాకు. సో మోడీ గారు మీరు చూడండి, 1950 జనవరి 26 ఈ కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ అయింది. ఇంప్లిమెంట్ అయిన విత్ ఇన్ 9 months, ఎగ్జాక్ట్ 9 months, సెప్టెంబర్ 17, 1950 మోడీ గారు జన్మ తీసుకున్నారు. బర్త్ ఆ 10 రోజుల ముందు, వారం రోజులు 10 రోజుల ముందు మోహన్ భాగవత్ గారు, మన ఆర్ఎస్ఎస్ చీఫ్, సెప్టెంబర్ 10th 11th అనుకుంటా అండి బర్త్డే. మోడీ గారి కంటే ఒక వారం రోజులు పెద్ద మోహన్ భాగవత్ గారు, అంతే. సో వీళ్ళందరూ కారణజన్ములు కారంటే ఎలా నమ్మగలుగుతాం? వాళ్ళ జీవితం మొత్తం దారబోసి ఈ భారతదేశంలో హిందువులకి మళ్ళీ అన్యాయం జరుగుతుంది, వీళ్ళని రక్షించాలని చెప్పని వీళ్ళు మళ్ళీ జన్మ తీసుకొని మన కోసం వచ్చారని చెప్పని నేను ఎప్పటి నుంచో అంటా ఉన్నాను. ఇప్పుడు వీళ్ళందరికీ నిజంగా ఈ రోజున వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చినట్టు. సో అట్లాగే మత్వా ట్రైబు, మన హిందువులు, వాళ్ళ షెడ్యూల్ క్యాస్ట్లో బెంగాల్లో, వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ సిఏ తోటి సిటిజన్షిప్ వస్తుంది. సో ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించుకోగలుగుతారు, ఆధార్ కార్డు తీసుకోగలుగుతారు, వాళ్ళకి ఏదన్నా ఈ రేషను, ఈ బెనిఫిట్స్ ఏమైనా కావాలంటే తీసుకోగలుగుతారు గవర్నమెంట్ నుంచి. వాళ్ళ పిల్లలకి ఏదైనా డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా తీసుకుని ఆటో ఏదైనా నడుపుకోగలుగుతారు.
కాలేజీలు పంపించుకోగలుగుతారు, రేపు ఉద్యోగాలు ఏదైనా కావాలంటే గవర్నమెంట్ జాబ్లు అప్లై చేసుకోగలుగుతారు, ప్రైవేట్ జాబ్లు అయినా చేసుకోగలుగుతారు. ఈ రోజున ఏమీ లేవు వాళ్ళకి పాపం. సో మత్వాత ఇప్పుడు బెంగాల్లో ఏమంటున్నారో చూడండి. Thakurnagar. Now, Harichand Guruchand, who was born in 1812, he himself, after few days, realized that he is an incarnation of God who will be working for the downtrodden people. Harichand Thakur was born in a peasant family and he himself was Namaskar. మత్వా ట్రైబ్స్ ఈ ఠాకూర్ని కొలుస్తారనమాట. వాళ్ళు షెడ్యూల్ క్యాస్ట్ బేసికల్గా. సో వీళ్ళు ఇంప్లిమెంటేషన్ తోటి మత్వాస్ ఇన్ బెంగాల్ హెయిల్ సిఏఏ ఇంప్లిమెంటేషన్. సో బెంగాల్లో విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది ఈ ఎలక్షన్స్లో. జమ్మూ అండ్ కాశ్మీర్లో బాగా వస్తుంది. వీళ్ళందరికీ అసలు ఇప్పటివరకు సిటిజన్స్గా లేని వాళ్ళు ఇప్పుడు కొంతమంది పాపం జమ్మూ అండ్ కాశ్మీర్లో అక్కడ స్ట్రైక్ జరిగినప్పుడు కొంతమంది లేబర్ని తీసుకొని పోయారు మున్సిపల్ వర్క్స్ చేయించడానికి దళితుల్ని. ఫరూక్ అబ్దుల్లా వాళ్ళ నానో ఫరూక్ అబ్దుల్లా వీళ్ళు తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఏ రైట్ లేదు, వాళ్ళకి ఏ రికగ్నిషన్ లేదు, సిటిజన్షిప్ లేదు వాళ్ళకి. వాళ్ళు ఎక్స్ప్లిసిట్గా వీళ్ళకి ఓన్లీ డ్రైనేజ్ క్లీనింగ్ వర్క్ మాత్రమే ఇవ్వాలి అని చెప్పని వాళ్ళు లా పాస్ చేసి పడేశారు. అంటే వాళ్ళకి వేరే వీళ్ళు ఏం చదువుకున్నా, డాక్టర్ చదువుకున్నా కూడా వాళ్ళకి డాక్టర్ పని చేయడానికి లేదు వాళ్ళకి. సో వాళ్ళు అక్కడ చదువుకోలేరు. వాళ్ళు వేరే మన ఇండియాలో వేరే రాజ్యాలకు వచ్చి చదువుకున్నారు అనుకోండి, వాళ్ళ పేరెంట్స్ అక్కడ ఉన్నారని అక్కడికి పోతే దే కెనాట్ వర్క్ యాజ్ ఎ డాక్టర్ బికాస్ ఈవెన్ దో వాళ్ళకి డాక్టర్ డిగ్రీ ఉన్నా కూడా. ఎందుకంటే వాళ్ళ జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళకి సపరేట్గా రూల్స్ వాళ్ళు పాస్ చేశారు. ఏమని, వీళ్ళు ఓన్లీ డ్రైనేజ్ క్లీనింగ్ పనులే మాత్రం చేయాలని చెప్పని. ఏనాడైనా ఈ దళితులకి మేము న్యాయం చేస్తాం జస్టిస్ అని చెప్పని మాట్లాడే ఈ సెక్యులర్ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళ గురించి మాట్లాడారా? ఎందుకంటే వీళ్ళు అక్కడ ఉన్నారు కదా, వాళ్ళకి అక్కడ వాళ్ళ ఓట్లు అవసరం లే, వాళ్ళకి ఇక్కడ తుర్కోళ్ళ ఓట్లే కావాలా. ఇంత అన్యాయం జరుగుతుంది మన దేశంలో. మనం ఇండిపెండెన్స్ కంట్రీ అని చెప్పని చెప్పుకోవడానికి సిగ్గు చేటుపడాలి మనం. ఇదంతటికీ కారణం మన హిందువులు యునైట్ కాకపోయినందువల్లనే మనకి ఇంత అన్యాయం జరుగుతున్న మన హిందూ కమ్యూనిటీకి మనం కేర్ తీసుకోలేని పరిస్థితి. మన టెంపుల్స్ మన చేతుల్లో లేనందువల్ల మనం ఎంతోమంది పూర్ పీపుల్కి మనం హెల్ప్ చేయలేని పరిస్థితి. సర్వీస్ ఓన్లీ క్రిస్టియన్సే చేయగలుగుతారు. హిందువులు ఎవరైనా చేయాలని చెప్పండి, ఎక్కడ ఫండ్స్ ఎక్కడ రైజ్ చేస్తారు? మనల్ని చేయనీయకుండా చేశారు. వాళ్ళే చేయగాలి, వాళ్ళే కన్వర్ట్ చేయాలి. ఈ సర్వీస్ పేరుతోటి కన్వర్షనే కదా జరుగుతుంది. దీని అంతటికీ కారణం మన హిందువులు యునైటెడ్గా రాకపోవటానికి కారణం. ఈసారి 2024లో యునైట్ అవుతారని చెప్పి ఆశిస్తూ మోడీ గారు, ఇప్పటివరకు జరిగింది ఓన్లీ ట్రైలర్. ఈ 10 సంవత్సరాల్లో జరిగింది ఓన్లీ ట్రైలర్. అసలు సినిమా నెక్స్ట్ టర్మ్లో ఉంటుంది అంటున్నారు. ఎందుకంటే నేను ఎంతకుముందు చెప్పాను కదా, 400+ ఎందుకు అడుగుతున్నారు మోడీ గారు? కాన్స్టిట్యూషన్ చేంజ్ చేయడానికి, 20 పార్ట్లు కాన్స్టిట్యూషన్ చేంజ్ చేయడానికి నేను అంతకుముందు వీడియోలు నేను మీకు పెట్టాను. మీరు అది అంతకుముందు వీడియోలు కూడా నా కొన్ని వీడియోస్ సరిగ్గా కొన్ని వ్యూస్, కొన్నిటికి చాలా వ్యూస్, మంచి వ్యూస్ వచ్చినాయి, కొన్నిటికి తక్కువ వస్తున్నాయి వ్యూస్. కానీ ఆ తక్కువ వచ్చిన వీడియోలో కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు ఫార్వర్డ్ చేయాలి. ఫార్వర్డ్ చేసినప్పుడే ఈ ఇన్ఫర్మేషన్ మన వాళ్ళందరికీ తెలుస్తుంది. నేను తెలుగు మీడియంలో చదవలే, నేను ఇంగ్లీష్ మీడియంలో చదివి మొత్తం లైఫ్ అంతా ఇంగ్లీష్ మీడియంలోనే చదివాను. కానీ తెలుగు మీడియాలో ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ప్రచలితంలో లేదన్న ఉద్దేశంతో నేను మీకోసమని నేను తెలుగులో ప్రయత్నం చేస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు రావాలని చెప్పాను. సో నా తెలుగును మీరు ఎక్స్క్యూజ్ చేస్తారని ఆశిస్తూ జై హింద్. నా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ ఫార్వర్డ్ చేయండి ప్లీజ్.